ఈరోజు స్పెషల్ కందులు పట్టు చేద్దామని నైట్ నానబెట్టి తెల్లవారి కుక్కర్లో విజిల్ పెట్టాను. కొన్ని కందులు ఒకటి రెండు విజిల్కి అయిపోతాయి, మాత్రం చాలా విజిల్ పట్టాయి. ఇది పచ్చి మసాలా, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం వేస్తాను. కరివేపాకు అయితే వేస్తారని ఇందులో వేస్తాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఎర్రుల్లి, తెల్లుల్లి అన్నీ కలిపేసి మిక్సీ వేసాను. కందులు పట్టుకు ఇది పచ్చి మసాలా, ఇది పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ములంకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలా ఫుల్గా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. టైం లేదు, ఇలా వేరుగా వేపుకున్నా. ఇప్పుడు టైం లేక అన్నీ కలిపి వేస్తున్నాను. ఇందులోని ఇప్పుడు వచ్చేమో ఈ మసాలా వేస్తాను. ఇప్పుడు మసాలా వేసాను. ఈ మసాలా కూడా కొంచెం వేగుతుంది. ఇప్పుడు కందులు వేసాను. మసాలా కొంచెం ఉడికిన తర్వాత కందులు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, ములంకాయ ఉడికిపోయిందో లేదో చూసి పిండి దారి పెట్టాలి. పిండి దారి ఇలా నీరుగా కావాలంటే ఓకే, పిండి దారి పెట్టడం అలవాటు పెడతాను. బియ్యం పిండి వాటర్లో కలిపాను. ఇంకా ఉల్లిపాయలు ఉడికేయలేదో చూడాలి. పిండి దారి పెట్టడం వల్ల ఇలా చిక్కగా వస్తుంది. ఇంకా నాకు చాలా అనిపించింది. ఇంకా కావాలి అంటే మరి కొంచెం చిక్కగా కావాలంటే పెట్టుకోవచ్చు. ముద్దలా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పిండి పెట్టాలి. నాకు చాలా సరిపోతుంది అనిపించి నేను ఆపేసాను. ఓకే, థ్యాంక్ యూ.